హాయ్ అండి, అందరికి నమస్తే. నా పేరు గురు. వెల్కమ్ టు మై ఛానల్ ప్రకృతి మమేకం. ఈరోజు మా తోటలో ఉన్న తీగజాతి పందిరి కూరగాయలు ఒక 3 వచ్చాయి. ఒకటేమో సొరకాయ వచ్చింది, లాస్ట్ బీరకాయ భలే ఉంది, చాలా పొడుగ్గా వచ్చింది. అలానే పొట్టి పొట్లకాయ కూడా పెట్టాం, అది కూడా వచ్చింది. ఈరోజు ఆ మునకాయలు ఈరోజు హార్వెస్ట్ చేద్దాం. చాలా మంచిగా ఉంది. నేను అనుకున్నట్టుగా మంచిగా పందిరి ఉండి ఇట్లా సొరకాయలు ఇట్లా వేలాడుతూ ఉంటే ఇంకా ఉన్నాయి. సొరకాయ ఇట్లా ఇంకా పిందెలు వేస్తూ ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయో చూడడానికి పందిరి కింద. దాని ఇక్కడ ఇది లాంగ్ కాదు, ఇట్లానే వస్తుంది. ఇంకా పొట్టి పొట్లకాయ కొంచెం పొడిగి వచ్చిద్ది అంతే. ఇది ఒక తీగ పాదే, సొరకాయ కూడా ఒక తీగ పాదే. ఇంకా 2-3 ఉంటే బాగుండేవి. నేను కూడా 2-3 పాదులు పెట్టాను, అయితే అవి ఒక్కొక్కటే వచ్చాయి. అదేమండి ఇక్కడ కూడా ఉన్నాయి. ఇంకో పిండి ఉంది. చూడండి బీరకాయ. ఇంతకుముందు ఇవే విత్తనాలు నేను నిలువు పందిరి కింద పెడితే చిన్నగా వచ్చాయి. ఈ పందిరి ఇలా ఉండడం వల్ల ఇలా మంచిగా వంకర పోకుండా భలే పొడుగ్గా వచ్చాయి. చూడండి సూపర్ ఉంది. ఇలా అన్ని మార్కెట్లోనే చూస్తాం, కానీ ఇక్కడ మంచిగా కండతో లావుగా మంచిగా ఉంది. ఇంకా ఉన్నాయి చిన్న చిన్న పిందెలు వస్తూ ఉన్నాయి. ఒకటి ఉంది. కాకరతీగ కూడా పెట్టాను, ఒకటి వచ్చింది. ఇది పండిపోయింది. సరే, ఇవి తర్వాత విత్తనాలకైనా ఉపయోగపడతాయి. ఇంకా కాకరతీగ బాగా మంచిగా అల్లుకుంటే అప్పుడు మనం కాకరకాయలు కూడా బళ్ళు వస్తాయి. చూడడానికి చాలా బాగుంది. ఇప్పుడు ఈ పందిరికి ఉన్న కాయలు కోసేద్దాం. అలానే తోటలో టమాటాలు కూడా భలే వచ్చినాయి. టమాటాలు గుత్తులు పండి బాగుంది. టమాటా కూడా ఇప్పుడు ఈ టమాటాకి పురుగు వస్తుంది. ఇప్పుడు దాకా నేను మొక్కలు పెట్టాలే కానీ ఇంతవరకు ఏమి ఇవ్వలేదు. ఇంతకుముందు మనం చెప్పుకున్న వీడియోలో కూడా ఇప్పుడు దాకా ఏమీ ఇవ్వలేదు. ఇప్పుడే మనకి లిక్విడ్ ఒకటి తయారవుతుంది. దాంట్లో పండ్ల మొక్కలు, కూరగాయల తొక్కులు, ఇట్లానే తీసివేసిన అలానే మునగ ఆకులు మన తోటలోనే వచ్చే అన్నీ కూడా దానిలోనే వేసి ఒక 4 రోజుల పైన అయింది. మొత్తం లిక్విడ్ అవుతుంది. అది పూర్తిగా వడపోసుకున్న తర్వాత మనం మొక్కలకి ఇచ్చుకుంటే మంచి పోషక ద్రావణం అవుతుంది. అలానే టమాటాకి పురుగు వచ్చింది. అక్కడక్కడ మంచి టమాటాలు పురుగు పడుతుంది. వీటికి కూడా పురుగు సాధ్యమైనంత వరకు పురుగు ఎక్కడ దోమలాడుకొని ఏరేసి తర్వాత కూడా వేప నూనె ఇంకా ఏదైనా మంచి కషాయాలు ఇచ్చుకున్నామండి. చూసారా టమాటా నర్సరీలో తెచ్చిన నారే, ఇది చాలా బాగా వచ్చింది. ఇక్కడ కాయ ఉంది, పండు వస్తుంది. చూడండి అంతలా ఉంది. అరిచే చేతిలో బాగుంది. అదే మన తోటలో బంతిపూలు కూడా పెట్టాము. అయితే ఇవి తోటలో పురుగును కానీ ఏమన్నా చిన్న చిన్న కీటకాలను కానీ ముందు బంతిపూలు ఆకర్షిస్తాయి. అంటే మన మెయిన్ పంట మీదకి వెళ్ళకుండా. చూడండి ఇక్కడ పురుగును చూసారా. అంటే వీటికి కూడా పురుగు వచ్చింది, కానీ మిగతా వాటితో అంటే కాకుండా ఇట్లాగా పురుగు వచ్చింది. దాన్ని మనం ఇంకా వేరే ఐటమే నలిపేయటమే, ఇంకా చేసేదేం లేదు. ఈ టమాటా మొక్కలతో పాటు మన మిరప మొక్కలు కూడా ఉన్నాయి. మిరప మొక్కలకు కూడా మంచిగా పచ్చిమిరకాయలు ఇచ్చేస్తున్నాయి. పచ్చిమిరకాయలు వీటికి కూడా కొన్నిటికి ఆకుముడత తెగులు వస్తుంది. మనకే కాదు, ఈసారి పంటలకు తెగ వస్తుందంట ఆకుముడత తెగులు. నేనైతే వేప నూనె లేకపోతే పుల్లట మజ్జిగ ద్రావణం తప్ప ఇంకేమేమను. అంటే పంటలు వేసుకున్న వాళ్ళు ఏంటంటే లక్షలు పెట్టుబడి పెట్టి లేకపోతే వేలైనా సరే పెట్టుబడులు పెడతారు ఈ మిరప తోటకి. మరి ఆ పంటను రక్షించుకోవడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటారు. మరి ఇంత మందులు వాడుతున్నా సరే ఆ మిరప మొక్కలు పంట అదుపులోకి రాకపోవడం, పూర్తిగా పంట నాశనం అవ్వకపోవడం, లేకపోతే ఒకవేళ చేతికి వచ్చినా కానీ కాపు ఎక్కువ రాకుండా
మనకు కావాల్సిన మనం పెట్టిన పెట్టుబడికి తగ్గట్టుగా పంట రాకపోవడం కానీ కనీసం కూడా రావట్లేదు. అంటే దాని అర్థం మొక్క ఎప్పుడైనా భూమిలో వేసినప్పుడు, సరే విత్తనాన్ని భూమిలో వేసినప్పుడు లేదా ఇలాంటి నారుని తెచ్చి భూమిలో పెట్టినప్పుడు భూమే తనకు తాను సిద్ధం అవ్వాలి ఈ మొక్కను పెంచడానికి. అలా కాకుండా ఆర్టిఫిషియల్గా మనం ఏదైనా లిక్విడ్ ఇస్తేనో, మందు ఇస్తేనో, స్ప్రేయర్ చేస్తేనో అలాంటి బాగా వస్తేనే మొక్క పెరిగితే భూమి ఎలా అయిపోద్ది? ఇంకంటే భూమి తనకు తానే సిద్ధమయ్యి ఆ మొక్కను పెంచగలిగే సత్తువుని మనం చంపేస్తున్నాం. అధిక మొత్తంలో పురుగు మందులని, ఎరువులని వాడి. అంటే స్వయంగా భూమిలో ఉండే సూక్ష్మ పోషకాలు కొన్ని ఉంటాయి మొక్క ఉపయోగపడేవి. వాటిని డెవలప్ చేయగలిగితే మనం వేసే ఎరువుల ద్వారా మొక్క బ్రహ్మాండంగా ఎదుగుతుంది. అలా కాకుండా మనం వేసే మందుల ద్వారా ఆ మొక్క బాగా పెరిగి కాపు వచ్చింది అనుకుంటాం. అది అంతా కూడా కొంతకాలమే. తర్వాత భూమి నిస్సారం అయిపోయి ఆ భూమిలో ఉండే పోషకాలన్నీ కూడా చనిపోవడం ద్వారా, లేకపోతే భూమి అంతా గట్టిపోయి మెట్ట అయిపోయి ఇంకా మనకు నెక్స్ట్ తర్వాత రాను కాలంలో పంట పూర్తి స్థాయిలో పండించే విధంగా మట్టి కోల్పోతుంది. నేనేం చెప్తున్నాను మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. అంటే ఏదైనా సరే, మనం మనిషి అయినా లేదా ఏదైనా మొక్కలైనా ఏవైనా ఈ భూమి మీద పెట్టిన జీవరాశి ఏదైనా తనకు తానే స్వయంగా ఎదగగలగాలి. ఏదన్నా మోరల్ సపోర్ట్గా ఉంటే దానికి ఏదన్నా అది కూడా ప్రకృతి సిద్ధంగానే మనం అందించాలి. అలా కాకుండా మనం వేరేగా ఏదైతే మనం కావాలనుకుంటున్నామో అదే పూర్తిగా నిర్వీర్యం అయిపోయేటట్టుగా మనం ఇవ్వకూడదు. చూద్దాం రండి. ఇంకా బంతిపూలు చాలా ఉన్నాయి. బంతిపూలు చాలా ఉన్నాయి. కార్తీక మాసంలో ఈ బంతిపూలు చాలా మంచిగా ఉంటాయి పూజకి. ఈ తీగ జాతి కూరగాయల కోసం అని చెప్పి పర్మనెంట్గా వేసే పందిరికి సంబంధించిన వీడియో చేశాను. ఆ వీడియో చాలామంది మంచిగా వెళ్తుందండి. ఆ వీడియో చాలామంది చూశారు, మంచి కామెంట్లు కూడా పెట్టారు. అయితే ఈ తీగ పందిరి అనేది ఫైనల్గా నేను ఇట్లా ఏర్పాటు చేసేటప్పుడే అది బాగా హైట్ అవ్వడం, మళ్ళీ దాన్ని తగ్గించడం, మళ్ళీ కొన్ని ముక్కలు కింద తీసేయడం, ఇలా రకరకాల ప్రయోగాలతోనే ఇది మొత్తం ఒక స్టాండర్డ్గా నాకు అనుకూలంగా ఈ పందిరి వేసుకోగలిగాను. అలానే మీరు డాబా మీద వేసుకుంటే మీకు తగ్గట్టుగా, డాబా మీద వేస్తామంటే ఖచ్చితంగా ఇది మనం కొంచెం హైట్ పెట్టుకోవాలి. ఇక్కడ కాబట్టి పొలంలో కాబట్టి, ఇలా తోటలో కాబట్టి మనం కొంచెం కిందగా పెట్టుకుంటాం అంతే. హార్వెస్ట్ చేద్దాం. 2 ఏళ్ల క్రితం మంచిగా ఇలాంటి సొరకాయలు కోసాను, మళ్ళీ ఇప్పుడు కోస్తున్నా. పొట్లకాయ, ఈ బీరకాయ మాత్రం సూపర్ ఉందండి. చూడండి మన గార్డెన్లో మునగ మొక్క
ఇది ఒక చిన్న మొద్దుని చూసారా, అలాంటి మొద్దులు ఒక 2 పెడితే ఇలా వచ్చింది. ఇప్పుడు మంచిగా ఎదిగింది. ఇంతకుముందు కూడా మనం విత్తనంతో పెట్టాము, అవి సరిగ్గా కాయలు రావట్లేదని చెప్పి అందులో 5 మొక్కలు వేస్తే 3 మొక్కలు సఫిషియెంట్గా వచ్చినాయి. ఆ 3 మొక్కల్ని ఏదో 1, 2, 3, 4 కాయలు వస్తున్నాయి అని చెప్పి అవి తీసేసి, అయితే పూర్తిగా కొమ్మలు పెట్టి ఇవి బతికిన తర్వాత ఇవి ఓకే అనుకున్న తర్వాత ఆ మొక్కలను తీసేసాను. అందులో 2 చెట్లకే వచ్చే కానీ కాయలు, ఇంకో ఒక చెట్టుకి అయితే అసలు రాలేదు. ఓకే, ఇది చాలా మంచిగా ఉంది. ఏదో కొమ్మ పెట్టామో ఆ కొమ్మ గల చెట్టుకి కాయలు భలే వస్తాయంట. మనకి వాళ్ళు తెచ్చిస్తే ఇది పెట్టాము. ఈ తోటలో ఎక్కువ మొక్కలు ఇలాగ మనకు తెలిసిన వాళ్ళు తెచ్చి ఇది పెట్టుకోండి బాగా మంచిగా వస్తాయి అని చెప్పి విత్తనాలు కానీ అయ్యాను కానీ మనకి బాగా ఇస్తారు. ముందు వాళ్ళు ఏంటంటే కనీసం వాళ్ళు అక్కడ పెంచలేకపోయినా మీరన్నా పెంచుతుంటే మేము చూడగలుగుతున్నాం అని చెప్పి అలాగా అంటూ ఉంటారు. ఇక మనం పువ్వు కోసుకుందామా. ఇది చూడండి, ఈ బంతి పువ్వు విచ్చి చాలా నలిగింది, మనం పైకి పాడైపోయింది. దీన్ని ఏం చేస్తామంటే ఇలా పూర్తిగా ఇలా తీసేసి ఇక్కడ గార్డెన్లోనే దేంట్లో ఇలా వేసేస్తున్నా. ఇలా వేయటం వల్ల అది కొన్నాళ్ళకి బాగా డ్రై అయిపోయి అదే మళ్ళీ భూమిలోకి చేరి దాని నుంచే చిన్న చిన్న నారు మొక్కలు వస్తాయి. కొన్ని రోజులకి మనం ఈ బంతి మొక్కలు పోయేసరికి మళ్ళీ అవి కూడా అక్కడ ఒకటి ఎక్కడో మనకు తెలియకుండా బంతి మొక్కలు వస్తూ ఉంటాయి. వాటిని మళ్ళీ మనం పెట్టుకోవడానికి బాగుంటుంది. బంతి మొక్కల్ని పెద్ద మొక్కల లైన్లో కూడా పెట్టాను. అటు మనకి అన్ని కూరగాయలు పెంచుకుంటా అటు ఖాళీ లేకపోతే ఇటు పెద్ద మొక్కలు కలిపి పెట్టాను. ఇది 2వ లైను, మీరు చూసినట్టు పక్క లైను చాలా వచ్చాయి. మొత్తం మీద ఒక 50 మొక్క తెచ్చి ఉంటాను. 50 మొక్కలు నాటాను, మంచిగా వచ్చినాయి. ఈ నారు కూడా నర్సరీ నుంచి తెచ్చాను. ఒకటి 3 రూపాయలకి ఇచ్చారు మొక్క. చూడండి ఎంత బాగుందో, ఇంకా పెద్దగా వచ్చింది ఈ పువ్వు. ఒకటి వదిలేద్దాం అట్లానే. ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి కదా, ఇంకా పెద్దగా వస్తుంది ఈ పువ్వు. తొలికాపు పందిరి కాయలు, అలానే తొలికాపు బంతి పువ్వులు. బాయ్ అండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.